హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఏందక్క మోటేసుకొచ్చేవాళ్ళు వస్తున్నారా? ఇవన్నీ మా సరుకులు అనమాట. ఆయన తీసుకొచ్చి మొన్న నైటే తీసుకొచ్చారు, కానీ నాకు వీడియో చేసుకుందామని అంతే పెట్టాను. అసలు కుదరలేదు. వచ్చే మామయ్య వాళ్ళు చుట్టాలు వచ్చారు, సో కుదరలేదనమాట. అందుకని ఈరోజు అయితే వీడియో చేస్తున్నా. ఇది వచ్చేసి లాస్ట్ మంత్ అనమాట. ఎవ్రీ ఇయర్ నేను ఇందులోనే వేసుకుంటాను. ఏ తెచ్చుకున్నా కూడా. ఇదిగో చింతపండు కవర్, ఇది ఆన్లైన్లో తీసుకున్నా, అయిపోయింది. ఇంకా లాస్ట్ టైం ఫస్ట్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తున్నా. ఇవి లాస్ట్ టైం సరుకులు అనమాట. సరుకు మిగిలిపోయింది, ఇది అయిపోయింది. ఇది వచ్చేసి అంజు సబ్బు ఇంకొకటి ఉంది, మ్యాచ్ బాక్సెస్, ధనియా పౌడరు, బెల్లం, సాల్ట్. ఇదైతే అసలు ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ ఇంకోటి ఉంది వాడుతున్నాము, ఇది అసలు ఓపెన్ చేయలేదు. పసుపు ఉంది, చూసుకోకుండా పసుపు అయిపోయిందని చెప్పాను నేను. అయిపోయిందని తీసుకొచ్చాడు. సోప్ ఒకటి, ఇంకా సాల్ట్. ఇవి ఉన్నాయన్నమాట లాస్ట్ టైం. ఇవి సో ఇది టోటల్గా లాస్ట్ మంత్. సో అవన్నమాట లాస్ట్ మంత్. ఇంక ఇప్పుడు ఇవి తీసుకొచ్చారు కదా, ఏమేమి తీసుకొచ్చారో చూద్దాము. ఇంక ఇవన్నీ కూడా నేనేం చేస్తా అంటే, డబ్బాల్లో కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి. సరుకులు ఉన్నాయిలే, కొంచెం ఆగి తెచ్చుకుందామంటే కాదులే తెచ్చేస్తావు, పని అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి తీసుకొచ్చాడనమాట. సో ఈ మంత్ అయితే తక్కువే రాసి ఇచ్చాను. ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి తక్కువే తెమ్మని చెప్పాను. ఏమేమి తెచ్చాడో చూద్దాం. ఫస్ట్ అయితే మిర్చి పౌడర్, ఈసారి పెద్ద ప్యాకెట్ తెచ్చారు. ఎప్పుడు చిన్నది 1/2 కిలో 2 ప్యాకెట్లు తెచ్చేవాళ్ళు. మిర్చి ప్యాకెట్, సోప్స్. ఈయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం సోపులు తెస్తాడు. ఇదిగోండి, లాస్ట్ 2 మంత్స్ మేము ఆగస్ట్ 1లో తెచ్చాము సరుకులు, మళ్ళీ ఇప్పుడు తెచ్చాము. ఇదిగోండి, అంతకుముందు లక్స్, అంతకుముందేమో జియో సోప్స్. రకానికి ఒకటి తెస్తారు. ఇంకా నేను ఇవన్నీ వద్దు అని చెప్పేసి నెంబర్ 1 సోపులు చెప్పాను నిన్నైతే. ఏ సోపులు తేవద్దు, నెంబర్ 1 దొరుకుతున్నాయి తీసుకురా అని చెప్పా. ఇవన్నట్టు. ఇంకా సాల్ట్, టాటా సాల్ట్. ఈసారి కొన్ని కంపెనీస్ మార్చారనమాట. చాయ్ పౌడరు, చాయ్ ఏం రాసుకుంటారు. ఇంకా ఇది డాబర్ ఆమ్లా. నేను కోకోనట్ ఆయిల్ వాడుతుంటే నాకు అసలు జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుంది అనమాట. సో నేను అందరికీ ఇదే తీసుకురమ్మంటే నా వరకు ఇది తీసుకొచ్చారు. మళ్ళీ ఇంట్లో వాళ్ళకేమో ఇది. లాస్ట్ మా 2 మంత్స్ బ్యాక్ కూడా ఉంది, ఇంకా ఉంది. సగం బాటిల్ ఉంది. ఇదే పెద్దది తీసుకొచ్చాడు, సగం ఉంది అనమాట. మళ్ళీ 2 నేను ఇది ఒకటే తెచ్చాడు అనుకున్నా, ఇది కూడా తెచ్చాడు. ఇదేమో వాళ్ళ ముగ్గురికి, పిల్లలకి, ఆయనకి, వాళ్ళకి. ఇది నాకు. ఇది వచ్చేసి 73 రూపీస్ పడింది. చూద్దాం, ట్రై చేసి అనుకుంటున్నా. జుట్టు బాగా ఊడిపోతుంది నాకైతే. సరుకు ఉంది, మళ్ళీ తెచ్చాడు. డబ్బాలో కూడా ఫుల్ ఉన్నాయి. కేజీ నా సరుకు ఉంది పెద్దది. అంతకుముందు 5 కిలో తీసుకొచ్చాడనమాట. తీసుకొస్తే అది ఇంకా ఉంది. దుప్పట్లు ఇల్లు కడగడానికి వాష్ చేస్తాను. సో ఇంకా ఉంది, డబ్బాలో ఫుల్గా ఉంది. మళ్ళీ అంతకుముందు ఉంది, మళ్ళీ ఇప్పుడు తెచ్చాడు. నేను కొన్ని ఉన్నాయి కూడా తీసుకురావద్దు అని చెప్తా, అయినా కానీ తీసుకొస్తాడు. పని ఉంటాయిలే అని చెప్పి. కూతుర్ల కోసం పాపడసు. ఇక అప్పుడప్పుడు పప్పు చారులోకి ఇవన్నమాట. మినపతో చేస్తారు కదా, అది అనమాట పాపడాలు. మా అమ్మాయిలు ఆత్రం ఆగక ఇదిగోండి చించుకొని తినేసారు కూడా అప్పుడే. ఇక పట్టు పక్కన పెట్టు. టాటా సాల్ట్ 2 ప్యాకెట్స్. ఇదిగోండి ఆయిల్ తక్కువే చెప్పాను, ఎందుకంటే ఇంకా ఉంది పాతది, ఇంకా ఒక 2 కిలో ఉంది. ఎప్పుడు 5 లీటర్స్ తెస్తాడు. సో ఆయిల్ చెప్పాను నిన్న, ఉందిలే 2 లీటర్స్ వరకు ఉంది టేబాకు అని చెప్పి మళ్ళీ తెచ్చాడు 2 లీటర్స్. ధనియా పౌడరు, సోప్స్. ఇటు సైడ్ వాళ్ళు ఈ సోప్స్ వాడతారు, మనమేమో రిన్ను అవి వాడతాం కదా, XXX అట్లా ఉంటాయి. వీళ్ళేమో ఇవి వాడతారు. చాలా బాగా మురిగిపోయింది. ఇవి కూడా తెస్తాడు, నేను చెప్పను వైరంగా తీసుకొస్తాడు. ఇవి కూడా, ఇది మొన్నే కొత్తది ఇంకోటి ఓపెన్ చేశాను, అంతకుముందు తెచ్చింది. ఇది మళ్ళీ తీసుకొచ్చాడు. రోజ్ వాటరు, శనగలు. అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు ఉడకబెట్టుకుంటాను నేను.
ధనియా పౌడర్ 2 తీసుకొచ్చాడు. బెల్లం మన సైడ్ అయితే అచ్చులు దొరికింది, ఇక్కడ ఏమో చూడండి చిన్న చిన్న రౌండ్గా ఉంటాయి. ఈ తొందరగా కరగని కూడా కరగదనమాట. చిన్న చిన్న రౌండ్ గూడు ఉంటుంది అనమాట, గూడు అంటారు వీళ్ళు. ఇవి వచ్చేసి కర్రీ చేసుకునే శనగలు, బోట్స్ అంటాం కదా మనము, ఆలు కర్రీ చేసుకుంటాం. సో అవన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి రైస్ మనం తీసుకొచ్చాము, అందుకే తక్కువ తీసుకొచ్చారు. లేకపోతే ఎప్పుడు కూడా 15 కిలో తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ సబ్బియ్యం, నేను సబ్బియ్యం అస్సలు చెప్పాల, సబ్బియ్యం కూడా ఉన్నాయి డబ్బాల్లో. సబ్బియ్యం ఉన్నాయి, సేమియా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇవి కూడా తీసుకొచ్చారు. ఇవి కూడా పెసరపప్పు ఆల్రెడీ కిలో ఉంది ఇంట్లో, మళ్ళీ తెచ్చాడు. ఇప్పుడు ఉంటుంది అనమాట. నేను తేవద్దు అన్నా కూడా పడుంటే నేను తీసుకొస్తాడు. ఇంకా లాస్ట్కి కందిపప్పు కూడా ఉన్నాయి, కొద్దిగా తీసుకొచ్చాడు, 1/2 కిలో తెచ్చినట్టున్నాడు. సో మొత్తానికైతే ఇవి ఫ్రెండ్స్ మా నెలవారీ సరుకులు ఇవన్నమాట. ఖాళీ లాస్ట్కి. ఈసారి ఇంకా షుగర్ తిడతాడు. అవి 5 కిలోలు ఆ కిలోలు పెద్ద డబ్బాలో. మళ్ళీ షుగర్ ఉందా అని అడిగాడు. తీసుకొస్తే ఊరుకో బయట మారేస్తాయి ఈసారి అని చెప్పిన. ఎందుకు ఎక్కువ తీసుకొచ్చి అది షుగర్ పాడైపోతుంది, రెడ్గా వచ్చేస్తుంది. సో అదన్నమాట. సో మా నెలవారీ సరుకులు అయితే ఇంక ఇవి. మొత్తానికి అయితే ఈ డబ్బులోకి ఇప్పుడు మొత్తం సర్దేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.